సాధారణంగా ఇలాంటి హాఫ్ పట్టు జాకెట్ ముక్కలు మనం ఏదైనా ఫంక్షన్స్కి పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు లేదంటే ఎవరింటికైనా గెస్ట్గా వెళ్ళినప్పుడు ఇస్తూ ఉంటారు కదండి. కానీ వీటిని మనం బ్లౌజ్ కింద కుట్టించుకోము. నాకు తెలిసినంత వరకు ఓన్లీ టైలర్స్కి మాత్రమే యూజ్ అవుతాయి. కానీ దీన్ని మనం ఎలా రీయూజ్ చేసుకోవచ్చు అనేది ఈరోజు వీడియోతో షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే నేను ఒక బ్లౌజ్ పీస్ తీసుకున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా దీన్ని ఇలా ఓపెన్ చేసేయండి. ఐరన్ చేసుకున్నా పర్వాలేదు, చేయకపోయినా పర్వాలేదండి. ఇప్పుడు పొడవైతే ఓకే, బట్ వెడల్పు నాకు కొంచెం ఎక్కువ అనిపించి ఒక 6 ఇంచెస్ వరకు నేను కట్ చేసుకుంటున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసుకున్న తర్వాత రెండు వైపులా కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా మడత పెట్టేసి స్టిచ్ చేసుకోండి. ఎటువైపు మడత పెట్టి స్టిచ్ చేసుకున్నా పర్వాలేదు, ఎందుకంటే ఎటువైపు ఒకలాగే ఉంటుంది కాబట్టి. సో ఇలా రెండు వైపులా కూడా మడత పెట్టి కుట్టేసుకున్న తర్వాత ఈ కుట్టుకున్నది కిందకు వచ్చేలాగా క్లాత్ అనేది రివర్స్గా పెట్టుకోండి. ఇలా రివర్స్గా పెట్టుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఫస్ట్ మన వైపు ఉన్న క్లాత్ని ఇలా కరెక్ట్గా మధ్యకి వచ్చేలాగా పెట్టుకోండి. అలాగే పైనుంచి తీసుకొచ్చే క్లాత్ మధ్యకి కాకుండా ఇంకా కొంచెం పైకి వచ్చేలాగా మీకు కరెక్ట్గా చూస్తే అర్థమైపోతుంది. అలా పెట్టుకున్న తర్వాత అటువైపు ఇటువైపు ఒక స్టిచ్ అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత ఈ క్లాత్ ఏంటంటే పీచ్ వచ్చేస్తుందండి. సో అటువైపు ఇటువైపు కూడా చిన్న మడత పెట్టేసుకొని ఒక స్టిచ్ వేసుకోండి. అంతేనండి, బ్యూటిఫుల్ కుషన్ కవర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని రివర్స్ తిప్పేసిన తర్వాత చుట్టూ కూడా టాప్ స్టిచ్ అనేది వేసుకోండి. వేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. సో అంతేనండి, బ్యూటిఫుల్ కుషన్ కవర్ అయితే రెడీ అయిపోయినట్టే. ఇలాంటి క్లాత్లో మనం కుషన్ కవర్స్ బయట కొనాలంటే కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంటాయి. బట్ మనకి ఇంట్లో పనికి రాకుండా ఉన్నటువంటి బ్లౌజ్ పీసెస్ తోటి మంచి కుషన్ కవర్ అయితే రెడీ చేసుకున్నాము. మీరు చేత్తో కూడా ఇదైతే స్టిచ్ చేసుకోవచ్చు. నచ్చితే లైక్